నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హన్మకొండలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు. ప్రజల భద్రతకు ప్రాధాన్యం. వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ గా ఎన్ శ్వేతారెడ్డి బాధ్యతల స్వీకారం. నెక్కొండలో యువకుడి మృతి కలకలం. ఇది ప్రభుత్వ హత్య అని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపణ. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హన్మకొండ జిల్లా రెడ్ క్రాస్ భవన్ లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా శాఖ అధ్యక్షురాలు చాహద్ బాజ్పేయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతరత్న డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జయంతి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి ప్రజారోగ్య పరిరక్షణలో వైద్యుల సేవలు అమూల్యమని పేర్కొంటూ జిల్లాలోని వైద్యులందరికీ జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి విజయ్ చందర్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ సేవలను స్మరించుకుంటూ ప్రతి ఏడాది జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ ప్రతినిధులు వివిధ రంగాల్లో విశిష్ట సేవలను అందించిన పలువురు వైద్యులను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. మీ అందరికీ అండ్ పబ్లిక్ అంటారు డాక్టర్ అంటే దేవుడు సమానం ఉంటారు. మాకు ఫస్ట్ లైఫ్ గాడ్ ఇస్తారు, సెకండ్ లైఫ్ ఎప్పుడు ఆ అవకాశం వస్తే డాక్టర్ ఇస్తారు. సో మీ అందరికీ ధన్యవాదాలు. మీరు మీరు ఏ సర్వీస్ ఇది సొసైటీకి చేస్తున్నారు దానికోసం. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాము మాత్రమే నాట్ ఓన్లీ మెడిసిన్ ఫీల్డ్ బట్ ఐ థింక్ ద డాక్టర్స్ ఆర్ నౌ డైవర్సిఫైడ్ దేర్ స్కోప్ ఆఫ్ సోషల్ సర్వీస్. So they are entering into different fields also. So very good to see that so educated people are coming into public life also. And definitely adi danto manaku oka different perspective and oka different angle vastadi. And మీ healing touch ikkada kuda vastadi definitely. So malli okasari మీ అందరికీ happy doctors day. Thank you. వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఐపీఎస్ అధికారి ఎన్ శ్వేతారెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కమిషనరేట్ కార్యాలయానికి చేరుకున్న ఆమెకు సాయుధ పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం మాజీ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ నుంచి ఎన్ శ్వేతారెడ్డి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనరేట్ కి చెందిన డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేతారెడ్డి మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, సమర్థవంతమైన పోలీసింగ్ కి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు అన్ని స్థాయిల పోలీస్ అధికారులు, సిబ్బందితో సమన్వయంగా పనిచేస్తామని, ప్రజల సహకారంతో విశ్వాసాన్ని పెంపొందించే పోలీసింగ్ ని అమలు చేస్తామని కమిషనర్ పేర్కొన్నారు. నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన యువకుడు సొల్లేటి సునీల్ మృతి ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సునీల్ మృతదేహంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రోడ్డుపై ధర్నాకు దిగారు. అధికార పార్టీకి చెందిన నాయకుడి టిప్పర్ ఢీకొనడంతో సునీల్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సునీల్ మృతదేహాన్ని మాజీ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులపై తీవ్ర విమర్శలు చేశారు. నర్సంపేట నియోజకవర్గంలోని నెక్కొండ మండలం అప్పలరావుపేట గ్రామ చెరువులో గత కొన్ని నెలలుగా అధికార పార్టీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అనుచరులు అక్రమ మట్టి తవ్వకాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాలపై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ వారు పట్టించుకోకుండా వ్యవహరించారని విమర్శించారు. సునీల్ మృతి సాధారణ ప్రమాదం కాదని, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనకు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకులు మట్టి దందాను యథేచ్ఛగా కొనసాగిస్తూ రోడ్డుపై ప్రయాణించే ప్రజల ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెడుతున్నారని ఆయన అన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నర్సంపేట నియోజకవర్గంలో పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని, ఎన్ని ప్రాంతాల్లో మట్టి తవ్వకాలకు అధికారులు అనుమతులు ఇచ్చారో ఎమ్మెల్యే ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు విచ్చలవిడిగా మట్టి దందా నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
వెంకటాపురం గ్రామానికి చెందిన సొల్లేటి సునీల్ మరణ ఘటనకు జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే ఆర్డీఓ పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సునీల్ మా బీఆర్ఎస్ పార్టీ వార్డు సభ్యులు, మా గ్రామ పార్టీ నాయకుడు, సీనియర్ నాయకుడు, తెలంగాణ కమిట్మెంట్ చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక రజక కులంలో పుట్టినటువంటి బిడ్డ, ఇద్దరు ఆడపిల్లల తండ్రి. తను ఇవాళ పొద్దున 7 గంటలకే పిల్లలను స్కూల్లో దోలి వస్తున్న సందర్భంగా నిర్దాక్షిణంగా డైరెక్ట్గా టిప్పరు ఎక్కించి అక్రమ దందా చేస్తున్నటువంటి టిప్పరు, మాధవరెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి టిప్పరు, ఏమాత్రం అనుమతులు లేనటువంటి క్వారీల నుంచి అక్రమంగా తరలిస్తున్నటువంటి మట్టి, మొరం, ఇతర మెటీరియల్ సంబంధించినటువంటి టిప్పరు ఇవాళ గుద్ది చంపేసింది. దీనికి పూర్తిగా ఇది ప్రభుత్వ హత్య, ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హత్య. వాళ్ళే బాధ్యత వహించాలి. ఆ కుటుంబానికి ₹1 కోటి నష్టం మన దొంతి మాధవరెడ్డి గారి కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఇవ్వాలని, వారి ఫర్ము నుంచి ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతులు కంచె వేసి నన్ను కాపాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రాధేయపడుతున్నారని, అయితే రైతుల కోసం ఏం చేశారని ఇప్పుడు వారే వచ్చి కాపాడాలని అడుగుతున్నారని ప్రశ్నించారు. రైతుల సంక్షేమం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీష్ రావు ఆరోపించారు. రైతులకు హామీ ఇచ్చిన రైతు భరోసా అమలులో జాప్యం చేయడమే కాకుండా గతంలో ఇవ్వాల్సిన 3 విడతల రైతు బంధు నిధులు దాదాపు 30,000 కోట్ల మేర రైతులకు అందకుండా ప్రభుత్వం ఎగ్గొట్టిందని విమర్శించారు. రైతుల ఖాతాల్లో సకాలంలో ఆర్థిక సాయం జమ చేయకుండా పంటల పెట్టుబడి భారాన్ని పెంచారని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా మాట తప్పిందని మండిపడ్డారు. మిస్టర్ రేవంత్ రెడ్డి, రైతులు నిన్ను కంచెవేసి కాపాడే పరిస్థితి లేదు. రైతులను మోసం చేసిన ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిన్ను కంచెవేసి కాపాడటం కాదు, కాగడాలు పట్టుకుని తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులకు ఇవ్వాల్సిన ఆర్థిక సాయాన్ని విడుదల చేయాలని, ఎన్నికల హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక విధానాలను కొనసాగిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హరీష్ రావు హెచ్చరించారు. 30,000 కోట్లు ఎగబెట్టినందుకు నిన్ను కంచెవేసి కాపాడుకోవాలనా? యాసంగి పంట బోనస్ ను బోగస్ చేసినందుకు నిన్ను కంచెవేసి కాపాడుకోవాలనా? ఇలా యాపులు పెట్టి చెప్పులు లైన్లో పెట్టించి యూరియా కోసం రైతుల్ని గోసబెట్టినందుకు కంచెవేసి నిన్ను కాపాడుకోవాలా? ఏం చేసినావు నువ్వు? ఇలా 24 గంటల కరెంటును 10 గంటలకు తెచ్చి కరెంటు సరిగా ఇవ్వక, నీళ్లు ఇవ్వక రైతుల్ని ఇబ్బంది పెట్టినందుకు కంచెవేసి కాపాడుకోవాలనా? నిన్న భూముల ధరలు పెంచినావు, రేపో మాపో మళ్ళా భూమికి పన్ను వేస్తాడట. భూమికి పన్నులేస్తా, భూముల రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచుతా అని ఇలా ధరలు పెంచి రైతుల దగ్గర డబ్బులు వసూళ్లు చేసినందుకు నిన్ను కంచెవేసి కాపాడుకోవాలనా? అసలు నువ్వు చేసిందేంది? రైతులకు చేసిన ఒక్క మంచి పని చెప్పు. ఇలా రైతు బీమా 6 నెలలైంది ఆగిపోయి. రాష్ట్రంలో చనిపోయిన 7,600 మంది రైతు బిడ్డలకు బీమా డబ్బులు అందకుండా ఆగం చేసినందుకు నిన్ను కంచెవేసి కాపాడుకోవాలనా? దేనికోసం కాపాడాలి? నిన్ను కంచెవేసి కాపాడు కాదు, కాగడాలు పట్టుకొని నిన్ను తరిమే రోజులు దగ్గరలో ఉన్నాయి మిస్టర్ రేవంత్ రెడ్డి. రైతులందరూ కాగడాలు బట్టి తరుముతారు బిడ్డ నిన్ను. తెలంగాణలో 2028 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తెలంగాణలో బీజేపీకి అధికారం దక్కుతుందన్న ప్రచారం కేవలం కలగానే మిగిలిపోతుందని, రాష్ట్ర ప్రజలు ఆ పార్టీకి తగిన సమాధానం ఇస్తారని ఆయన అన్నారు. రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇటీవల నబీన్ అనే వ్యక్తి వచ్చి తెలంగాణలో వచ్చే ప్రభుత్వం బీజేపీదేనని చెప్పారు. ఇదే మాటను గతంలో పశ్చిమ బెంగాల్లో కూడా చెప్పారు. అక్కడ అధికారంలోకి రావడానికి వారికి 15 సంవత్సరాలు పట్టింది. తెలంగాణలో కూడా ప్రజలు వారికి అదే తరహా సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్లో అనుసరించిన రాజకీయ వ్యూహాలు తెలంగాణలో పనిచేయవని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు రాజకీయంగా చైతన్యవంతులని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే నాయకత్వాన్ని గుర్తించే సామర్థ్యం వారికి ఉందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించిందని, అభివృద్ధి మరియు సంక్షేమ
సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ రహిత రాష్ట్రం లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తామని 2028 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని నితిన్ నవీన్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపట్టి గ్రామస్థాయి వరకు పార్టీని విస్తరించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. బీజేపీల గతి గట్లుంది. నిన్నమని ఒక ఆయన వచ్చిండు, నవీనో నమోనో, ఆయన పేరు ఏందో నాకైతే మొత్తం తెలియదు, కానీ ఆయన వచ్చి చెప్తుండు వచ్చేది మాదే అని. ఏంది వచ్చేది మీది? పన్లీగులో పట్టించాలి. వెస్ట్ బెంగాల్ వచ్చింది వస్తాను, వెస్ట్ బెంగాల్ 15 ఏళ్ళు పట్టింది. తెలంగాణలో కూడా గదే గతి అవుతుంది మీకు. ఆడేనో మమతా బెనర్జీ గారు కాబట్టి మీ పప్పులు ఉడికినాయి. ఈడ మా వాళ్ళు అందరు ఉన్నారు, ఈయనే ఉన్నారు, దంచుతారు. ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యకు చిరునామాగా నిలవాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి అన్నారు. బుధవారం ఐనవోలు మండలం పంతిని గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా ఉపాధ్యాయురాలిగా మారి 5వ తరగతి విద్యార్థులకు గణిత పాఠ్యాంశాన్ని బోధించారు. బ్లాక్ బోర్డుపై స్వయంగా లెక్కలు రాస్తూ విద్యార్థులతో సమస్యలను పరిష్కరింపజేసి వారి అభ్యాస సామర్థ్యం, అవగాహనను పరిశీలించారు. కలెక్టర్ స్వయంగా పాఠాలు చెప్పడంతో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ప్రధాన ఉపాధ్యాయులతో సమావేశమైన కలెక్టర్ ప్రతి విద్యార్థి చదవడం, రాయడం, గణితంలో నైపుణ్యం సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడం ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని పెంచి విద్యార్థుల సంఖ్యను మరింత పెంచాలని తెలిపారు. పాఠశాలల్లోని తరగతి గదులు, మధ్యాహ్న భోజనశాల, మౌలిక వసతులను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహార పంపిణీని పరిశీలించారు. వన మహోత్సవం సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన కలెక్టర్ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామంలోని డంపింగ్ యార్డ్, గ్రామ పంచాయతీ నర్సరీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, చింతకుంటపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి గిరిరాజ్ గౌడ్, జిల్లా శిశు సంక్షేమ అధికారి విశ్వజ, తహసీల్దార్ విక్రమ్ కుమార్, ఎంపీడీఓ నర్మదా, గ్రామ సర్పంచ్ రాంభూపాల్, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు. ములుగు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు మృతి చెందడం విషాదాన్ని నింపింది. ఏటూరు నాగారం మండలంలోని మాజీ చిన్నబోయినపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు తిప్పనబోయిన రామకృష్ణ ఇసుకలార ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రమాదానికి కారణమైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే మృతుడి కుటుంబానికి ప్రభుత్వం పూర్తి న్యాయం చేసి తగిన పరిహారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి నిబంధనలు, సమయ పరిమితులు పాటించకుండా ఇసుక లారీలు విచ్చలవిడిగా రహదారులపై సంచరిస్తున్నాయని ఆరోపించారు. దీంతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని పేర్కొన్న బీఆర్ఎస్ నాయకులు ఇసుక రవాణాపై పటిష్టమైన నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ తక్షణమే ఇసుక లారీల రాకపోకలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని, అక్రమంగా లేదా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చిన్నబోయినపల్లి గ్రామ అధ్యక్షునిగా చాలా సంవత్సరాలు గ్రామ కమిటీ అధ్యక్షునిగా ఉండి పార్టీకి ఎన్నో సేవలు చేసిన రామకృష్ణ మృతి చాలా బాధాకరం. మా పార్టీ, మా ములుగు జిల్లా తరఫున, మా ఏటునారం మండలం తరఫున వాళ్ళ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాం. నిన్న జరిగిన యాక్సిడెంట్ చాలా దురదృష్టకరం. ఈరోజు ప్రభుత్వాన్ని, ఇక్కడున్న జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని, ఏటునాగరం పోలీస్ యంత్రాంగాన్ని నేను ప్రశ్నిస్తాను. మీకు మేజర్ పనులు ఏమున్నాయి? ఇప్పుడు ఒకప్పుడు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఉన్నప్పుడు అడవులలో డ్యూటీలు ఉండే, అప్పుడు అక్కడ పోవాల్సి వస్తుండే, ఏమైనా జరిగినా అప్పుడు మనం అనుకోవచ్చు. ఇప్పుడు మేజర్ యాక్టివిటీస్ ఏమున్నాయి? మినిమం టు మినిమం ట్రాఫిక్ను కూడా కంట్రోల్ చేసే పరిస్థితి ఈ పోలీసులు ఉన్నారంటే చాలా బాధాకరం. నిండు ప్రాణం ఒక ఉద్యమకారుడు
పిట్ట రాలిపోయినట్టు రాలిపోయింది నేను రాత్రి. ఎంతో బాధాకరం. మీరు ఏం చేస్తాను? పోలీస్ యంత్రాంగాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఇది ప్రభుత్వ వైఫల్యం కింద నేను దీన్ని భావించి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా. ఆ కుటుంబానికి కాంపన్సేషన్తో పాటు వాళ్ళ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నా. ఎందుకంటే ఇది ఎక్కువ మాట్లాడి రాజకీయం తెలుసుకోలేదు, నేను చేయదలుచుకోలేదు. దీన్ని ఇదేదో ప్రభుత్వ హత్యలు ఇట్లాంటి వర్డ్స్ నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే రాజకీయాలు ముఖ్యం కాదు ఇక్కడ. నిండు ప్రాణం ఉద్యమకారుడు చనిపోయింది కాబట్టి ప్రభుత్వం దీని మీద సానుకూలంగా స్పందించాలి అని చెప్పి కోరుతూ, కానాపురం గ్రామంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ఖరీఫ్ పంటలు సుభిక్షంగా పండాలని ఆకాంక్షిస్తూ గ్రామ దేవతలు శ్రీ బొడ్రాయి పోచమ్మ తల్లి అమ్మవార్లకు బుధవారం ఘనంగా జలాభిషేక మహోత్సవం నిర్వహించారు. మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దాసరి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు, కుంకుమ, పూలతో అలంకరించిన అమ్మవార్లకు పూజారి పర్వతపు శివప్రసాద్ శాస్త్రి వేద మంత్రాల నడుమ ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం సర్పంచ్ దాసరి రమేష్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ ఎంపీపీ, గ్రామ పెద్దలు, మహిళలు కలశాలతో జలాభిషేకం చేశారు. గ్రామస్తులు కూడా ఒక్కొక్కరు కలశంతో అమ్మవార్లకు నీరు పోసి తమ భక్తిని చాటుకున్నారు. జలాభిషేకం అనంతరం అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు సర్పంచ్ దాసరి రమేష్ పాలకవర్గం ఆధ్వర్యంలో జాకెట్ ముక్కలు, గాజులు, పసుపు, కుంకుమలను కానుకగా అందజేశారు. కరీంనగర్ లో మరోసారి ఎలక్ట్రిక్ బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. డిపోలో పార్కింగ్ చేసి ఉంచిన ఎలక్ట్రిక్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం. ఇటీవల తిమ్మాపూర్లో జరిగిన ఎలక్ట్రిక్ బస్ అగ్ని ప్రమాదంపై జేబీఎం సంస్థ నిపుణుల బృందం విచారణ జరుపుతున్నప్పటికీ ఆ ఘటనకు గల కారణాలపై ఇప్పటి వరకు స్పష్టమైన నివేదిక వెలువడలేదు. ఇదే సమయంలో మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 2024 అక్టోబర్లో జేబీఎం సంస్థ నుంచి ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే తక్కువ వ్యవధిలోనే వరుసగా మూడోసారి అగ్ని ప్రమాదం జరగడంతో బస్సుల నాణ్యత, భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. వరుస ఘటనల దృష్ట్యా ఎలక్ట్రిక్ బస్సుల ఆపరేషన్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 ఏళ్ల క్రితం ప్రతి ఇంట్లో సంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, పరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణల గురించే చర్చ జరిగేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, విద్య, వైద్య రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు, రైతులకు అందించిన మద్దతు, పరిపాలనలో అమలు చేసిన సంస్కరణలే ప్రజల చర్చల్లో ఉండేవని అన్నారు. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పరిస్థితి విభిన్నంగా ఉందని జగన్ విమర్శించారు. చర్చ జరిగిన అంశాలు ఏమిటి అనంటే సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి, విద్య, వైద్యం, వ్యవసాయం, పరిపాలనా రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు, ప్రజలకు జరిగిన మంచి గురించి ప్రతి ఇంట్లో కూడా చర్చ జరిగేది. 2 ఏళ్ల కిందట ఏ ఇంట్లో అయినా కూడా చర్చ జరిగేటివి ఏదైనా ఉంటే ఈ అంశాల మీద చర్చ జరిగేది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత ఇవాళ ఏ ఇంట్లో అయినా కూడా చర్చ ఏ అంశాల మీద జరుగుతా ఉన్నాయి అంటే రెడ్ బుక్ రాజ్యాంగం, కస్టోడియల్ డెత్స్, చనిపోయిన తర్వాత, చంపేసిన తర్వాత శవాన్ని మాయం చేయడం, ఇక్కడి నుంచి మొదలెడితే చంద్రబాబు చేసిన సూపర్ 6, సూపర్ 7ల మోసాలు, ఆయన చెప్తా ఉన్న అబద్ధాలు, ఆయన చేస్తా ఉన్న టాపిక్ డైవర్షన్స్, వీటికి సంబంధించిన చర్చే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు జరుగుతూ ఉంది. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో ఓ చిన్నారి డాక్టర్ గా మారి అందరి ప్రశంసలు అందుకుంది. పేషెంట్లను పరీక్షిస్తూ ప్రిస్క్రిప్షన్లో మందులు రాస్తూ తన అభినయంతో ఆకట్టుకుంది. డాక్టర్ భీమగాని స్పందన, డాక్టర్ గోపీచంద్ దంపతుల కుమార్తె ఇషాన్వి ప్రస్తుతం 2వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు ఇద్దరు వైద్యులు కావడంతో తాను కూడా భవిష్యత్తులో డాక్టర్ గా సేవలందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా తల్లిదండ్రుల ఆసుపత్రిలో డాక్టర్
డాక్టర్ వేషధారణలో కనిపించిన ఇషాన్ వి రోగులను పరీక్షిస్తూ ప్రిస్క్రిప్షన్ రాయడం అక్కడికి వచ్చిన వారిని ఆకట్టుకుంది. చిన్నారి అభినయాన్ని పలువురు అభినందించారు. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి డాక్టర్ భీమగాని యాదగిరి గౌడ్ అరుణ దంపతుల మనవరాలైన ఇషాన్ వి చిన్ననాటి నుంచే చదువుతో పాటు దేశభక్తిలోనూ ఆసక్తి కనబరుస్తోంది. దేవతా స్తోత్రాలు పఠించడం, పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం, జనరల్ నాలెడ్జ్ లో ప్రతిభ కనపరుస్తోందని కుటుంబ సభ్యులు తెలిపారు. పిట్ట కొంచెం కూతగనం అనే సామెతకు ఈ చిన్నారి నిదర్శనంగా నిలుస్తుందని స్థానికులు కొనియాడుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హన్మకొండలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు. ప్రజల భద్రతకు ప్రాధాన్యం. వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ గా ఎన్ శ్వేతారెడ్డి బాధ్యతల స్వీకారం. నెక్కొండలో యువకుడి మృతి కలకలం. ఇది ప్రభుత్వ హత్య అని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.